అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, శనగపప్పు, పసుపు, కారం, ఉప్పు, నూనె అండి. ముందుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకోవాలి. ఈ అరటికాయలు పొట్టు తీసుకోవాలండి. ఈ అరటికాయ చాలా సింపుల్గా వచ్చేస్తుందండి పొట్టు. శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. పొట్టు తీసి వేగించడానికి కావాల్సినంత సైజులో తీసుకోవాలి. ఈ సైజు సరిపోతుందండి. మొత్తం అన్ని సైజులో కోసుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొద్దిగా ఆయిలు, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, పచ్చెనగపప్పు అండి. కొన్ని వెల్లుల్లిపాయలు కొంచెం దూరంగా ఎగర్చాలి. ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకోవాలండి. ఈ ప్లేట్లో పక్కకు పెట్టేయాలి. కోసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కొద్దిగా ఉప్పు అండి, కొద్దిగా కారం అండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఎక్కువ వేసే అవసరం లేదు. కొంచెం పసుపు. ఇది వరకు మూత పెట్టేయాలండి, సిమ్లో పెట్టి మంట. అరటికాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. చేసి పెట్టుకుని తాలింపు వేయాలి. ఎందుకంటే ముందే ఈ తాలింపులో అరటికాయ వేసేస్తే మెత్తగా అయిపోతుందండి పోపు. అందుకని ఇలా మనం పైన వేసుకుంటే కరకరలాడుతూ ఉంటుంది.